తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మపురంలో పట్టుబడ్డ పెద్ద పులిని విశాఖలోని ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ పరిధిలో యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు అధికారులు. కొన్ని రోజులుగా ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోన్లో బంధించారు. ప్రత్యేక వాహనంలో ఈ పులిని విశాఖకు తీసుకువచ్చారు అటవీశాఖ అధికారులు. ప్రస్తుతం పులి ఆరోగ్యంగా నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో దానికి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మపురంలో పట్టుబడ్డ పెద్ద పులిని విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు పరిధిలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు అధికారులు. కొన్ని రోజులుగా ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోన్లో బంధించారు. ప్రత్యేక వాహనంలో ఈ పులిని విశాఖకు తీసుకువచ్చారు అటవీశాఖ అధికారులు. ప్రస్తుతం పులి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో దానికి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్. గుడ్ ఆఫ్టర్నూన్ భాగ్యశ్రీ. తెలంగాణలో మొదలైన పెద్ద పులి ప్రయాణం తూర్పు గోదావరి జిల్లాలో ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలో గత 4 రోజుల నుంచి పెద్ద పులి భయాందోళనకు దాని దాడికి ప్రజలు భయాందోళనకు గురవటం మనం చూస్తూనే ఉన్నాము. అయితే తెలంగాణలో కావిడి గుంటలో మొదలైన పెద్ద పులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 17 రోజుల పాటు ఏలూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజలను అడలెత్తించిన ఈ పెద్ద పులి ఇప్పుడు ఎట్టకేలకు మన ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ లో నిన్న పట్టుకోవడం జరిగింది. గత నెల 21వ తేదీన తెలంగాణలో అశ్వరావుపేట మండలం కావిడి కుంటలో 2 ఆవులపై దాడి చేసి తర్వాత ఇది పశ్చిమ ఏలూరు జిల్లాలో చేరుకుంది. ఇది గత నెల 22వ తేదీన. అయితే ఈ ఆవుల మీద దాడి చేసిన పెద్ద పులి 22న ఏలూరు జిల్లాలో ప్రవేశించి బుట్టాయిగూడు అంటే పోలవరం మండలం బుట్టాయిగూడు తదితర గ్రామాల్లో ఇది సంచరించి ఆవులను దూడలపై దాడికి తెగపడటంతో ఈ పోలవరం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం జరిగింది. అయితే అయినా సరే ఈ పెద్ద పులి జాడ కనుక్కోకపోవడంతో ఇది గోదావరి దాటి రాజమండ్రి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే గత 4 రోజుల నుంచి ఇది రాజమండ్రి ప్రాంతానికి చేరుకున్న వెంటనే అక్కడ రాత్రి సమయంలో ఆ కారులో వస్తున్న కొంతమంది యువకులు ఈ పెద్ద పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి అధికారులు పూణేకి చెందిన కొన్ని ప్రత్యేక బృందాలు 12 ప్రత్యేక బృందాలు గత 4 రోజుల నుంచి అన్వేషించి పెద్ద పులిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. అయితే నిన్న ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో దీన్ని ఈ ప్రత్యేక బృందాలకు మత్తిచ్చి దీన్ని పట్టుకోవడంతో దీని కథ సుఖాంతమైందని మనం చెప్పుకోవచ్చు భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ సంజయ్.